నమస్తే. నేను డాక్టర్ ఆదిత్య రంగనాథ్ వెంపల. చాలామందికి ఇప్పుడు బ్యూటీ కాన్షియస్ ఎక్కువైపోయింది గదా! సో, ఆడవాళ్ళే గాదు, మగవాళ్ళు, పిల్లలు, యంగ్ టీనేజర్స్ కూడా మనకి ఫేస్ గ్లో కావాలి, ఏం చేయాలి, ఏం సీరమ్ వాడాలి, లైక్ ఫేస్ క్రీమ్స్ ఏం వాడాలి అని అనుకుంటుంటారు. అవేమీ అవసరం లేకుండా మన ఇంట్లో దొరికే దాంతో నిజంగా 100% ఆయుర్వేదిక్ దీంట్లో అసలు ఎలా ఫేస్ గ్లోని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, స్కిన్ కేర్‌ని ఎట్లా చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అయితే ఆహారం చాలా ఇంపార్టెంట్ అండి. మన బ్లడ్ క్వాలిటీ సమంగా లేకపోయినా, లివర్ హెల్త్ సరిగ్గా లేకపోయినా, కిడ్నీ పనితీరు సరిగ్గా లేకపోయినా కూడా అది మన ఫేస్ గ్లో మీద మన స్కిన్ గ్లో మీద కూడా స్కిన్ ఫెయిర్‌నెస్ మీద కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇంకోటి మీ అందరికీ తెలిసిందే, స్ట్రెస్‌లో ఉన్నాం, లేదా ఏదో ఆలోచిస్తున్నాం, ఏదో బాధలో ఉన్నాం అంటే కూడా మన బాడీ ఏంటి ఫేస్ డల్ అయిపోవడం, సడన్‌గా డార్క్ అయిపోవడం, లేదా ఎండకి ఎక్స్‌పోజ్ అవుతున్నాం అంటే కూడా ఈజీగా డార్క్ అయిపోవడం, పిగ్మెంట్ రావడం చూస్తుంటాం. సో, ఇలాంటివన్నిటికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. చెప్పా కదా! ముందు మనం తినే ఆహారం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది జంక్ ఫుడ్ తింటున్నారు. అలానే అది రాంగ్ కాంబినేషన్. ఆయుర్వేదిక్‌లో కూడా క్లియర్‌గా కాంబినేషన్స్ కొన్ని రాంగ్ కాంబినేషన్ ఉన్నాయి. ఫర్ సపోజ్ చూడండి, పాలు, సాల్ట్ అస్సలు కలపకూడదు. తర్వాత డైరీ పాలు, తర్వాత మన ఫ్రూట్స్‌ని అస్సలు మిక్స్ చేయకూడదు. మనం కానీ ఏం చేస్తున్నాం, మిల్క్ షేక్స్ తాగుతున్నాం. ఫ్రూట్ మిల్క్ షేక్స్ తాగుతున్నాం. మ్యాంగో అనో ఇంకోటనో ఫ్రూట్‌లో మనం మిల్క్ ఏసి దాన్ని మళ్ళీ షేక్ చేసి తాగుతున్నాం. లేదు అనంటే ఇప్పుడు ఈ చపాతీలో, పరోటాలు ఇవి ఉన్నాయి. స్మూత్‌నెస్ కోసం పూరీలు అట్లా వచ్చినప్పుడు ఈ స్మూత్‌నెస్ కోసం ఏం చేస్తున్నాము, ఆ పిండిలో మళ్ళీ మనం కొంచెం పాలు, కొంచెం ఉప్పు కలుపుతున్నాం. సో, ఇవన్నీ రాంగ్ కాంబినేషన్స్. ఇవన్నీ కూడా మన పొట్ట హెల్త్ మీదే కాకుండా మన ఓవరాల్ బాడీ మీద పడుతుందనమాట. ఈ జంక్ ఫుడ్ మరి ఎలా అవాయిడ్ చేయాలి? పిల్లల్లో ఎక్కువ అలవాటు అయిపోయింది, మారం చేస్తున్నారు, మరి ఏం చేయాలి అని అంటే వాళ్ళకి ఏదైనా రివార్డ్స్ పెట్టండి. వారంలో ఒక రోజే, లేదా వారంలో ఒక 2 రోజులు, ఇదొక రోజు, వారం చివర ఒక రోజు, అట్లా 2 రోజులు మాత్రమే మనం అది తిందాం. మిగిలిన రోజుల్లో ఓన్లీ స్ట్రిక్ట్‌గా ఇంట్లో ఫుడ్డే లేదా హెల్తీ ఫుడ్డే మాత్రమే తినాలి అని చెప్పి, లేదు మీరు ఏదైనా ఇది పాటిస్తేనే మీకు ఆ జంక్ ఫుడ్ లైక్ ఆ ఫుడ్డు మీకు కావాల్సింది అదే ఇస్తానని చెప్పి ఏదో చెప్పి అట్లా అలవాటు చేయడం మొదలుపెట్టండి. పిల్లలు మారం చేశారు కదా అని కొట్టేస్తే వాళ్ళు ఇంకా కావాలనే కోరుకుంటారు. మీకేనా మీరు కళ్ళు మూసుకొని ఇది ఆలోచించొద్దంటే అదే ఆలోచనలోకి వస్తుంది, కానీ అది ఆలోచించకుండా మాత్రం ఉండలేదు. అట్లనే పిల్లలు కూడా అండి. సో, పిల్లల్ని కామ్‌గా చెప్పి డీల్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ మీకు కూడా ఊరికే చిరాకు వస్తుంది అట్లా అంటే మీరు తినే ఫుడ్ ఏంటో గమనించుకోవాలి. ఫుడ్‌కి, పొట్టకి, మన బ్రెయిన్‌లో ఉండే అంటే మన ఆలోచన, మన మూడ్‌కి కంపల్సరీ ఒక కనెక్షన్ ఉంది. అందుకనే సాత్వికమైన ఫుడ్డు, తామసిక ఫుడ్డు, రాజసిక ఫుడ్ అని ఇట్లాంటి ఎందుకు కేటగరైజ్ చేశారు ఆయుర్వేదంలో అంటే దానికోసమే. సో, సాత్వికమైన ఫుడ్ అంటే ఏంటి? ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆకుకూరలు, కాయగూరలు అట్లా వేడివేడిగా ఉండి చక్కగా అప్పుడే వండి ఫ్రెష్‌గా వండిన అన్నం. మరీ వేడిగా నోరు కాల్చేసుకోమని చెప్పట్లేదు, కానీ అలాంటివి తీసుకోవడం. బిర్యానీలు అంటారా? బిర్యానీ ఏది చెడైతే కాదు. కానీ కొంతమంది ఏంటి అనంటే డాల్డా కలిపేస్తున్నారు. లేకపోతే వాడే అందులో ఏదైనా నెయ్యో లేకపోతే ఆయిలో కూడా పామ్ ఆయిల్ వాడేసో, లేకపోతే ఇంకోటి ఏదో నెయ్యి కూడా కల్తీ చేసి అట్లా యూజ్ చేయడం వల్ల అనారోగ్యం. బిర్యానీ అసలు ఎందుకు అనారోగ్యం? అసలు చాలా ఆరోగ్యం. ఎందుకంటారా? అందులో ఇప్పుడు దాల్చిన చెక్క ఏస్తున్నాము, స్టార్ అనేది ఏస్తున్నాము. తర్వాత ఇప్పుడు మన మిరియాలు కొంతమంది ఏస్తారు, బిర్యానీ ఆకులు ఏస్తున్నాం. ఇవన్నీ కూడా ఏంటి అనంటే మన బాడీలో ఉండే కఫ దోషాన్ని అది కూడా బ్యాలెన్స్ చేస్తది. కఫం పట్టకుండా, తర్వాత కఫ దోషాల వల్ల వచ్చే చాలా అనారోగ్యాలను ఇది కంట్రోల్ చేస్తుంది. సో, చాలా ఆరోగ్యం. బట్ మనం చేసే విధానంలో అది ఆ కల్తీ జరగడం, చేసే విధానంలో కొంచెం ఆల్టరేషన్ అయిపోవడం వల్ల ఇప్పుడు ఏంటవుతుంది, ఆ డాల్డా వల్ల అది మనకి అథెరోస్క్లెరోసిస్ అంటాము, లేదంటే మనకేమంటారు కొలెస్ట్రాల్ బ్లాకేజెస్, హార్ట్ బ్లాకేజెస్, స్ట్రోక్స్ ఇవన్నీ వస్తున్నాయి. చిన్నపిల్లల్లో కూడా విరివిగా ఏంటంటే పొట్టలో గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోయి, చచ్చిపోయి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం. మళ్ళీ మీరు గ్యాస్ట్రిక్ మాత్ర వాడితే దానివల్ల కూడా గుడ్ బ్యాక్టీరియా చచ్చిపోతుంది. క్యాన్సర్ రావడం, క్యాన్సర్‌కి దారితీయడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో, ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫుడ్ మంచి ఫ్రెష్‌గా, మంచి ప్రాణిక్ ఎనర్జీ అంటాం. సో, అందుకే చూడండి, మీరు కొన్ని పూజ కార్యక్రమం అది చేసేటప్పుడు ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ తినొద్దంటారు. ఎందుకంటే అది స్టిమ్యులేట్ చేస్తుంది. అందుకని సాత్వికమైన ఫుడ్ మాత్రం తీసుకోమంటారు. ఎందుకు అనంటే మనం పీస్‌గా ఉంటాం. మన బాడీ రిసెప్టివ్ ఉంటుంది. ఆ డివైన్ ఎనర్జీ లేదా మెడిటేషన్ చేసినప్పుడు కాస్మిక్ ఎనర్జీ అనేది మన బాడీ రిసెప్ట్ చేసుకుంటూ మనల్ని స్టెబిలైజ్‌గా చేయడానికి, మన మూడ్ బాగుండడానికి హెల్ప్ చేస్తుంది. సో, అందుకు ఫుడ్ ఇంపార్టెంట్. ఫుడ్ గమనించుకోండి. వారంలో 2, 3 రోజులు చికెన్ బిర్యానీలు అవి తినేస్తున్నాం అంటే మీ స్కిన్ మీద పిగ్మెంట్లు వస్తాయి, పింపుల్స్ వస్తాయి. మళ్ళీ దానికి ఏదో మీరు వెళ్ళిపోయి స్టెరాయిడ్లు, క్రీమ్లు అది వాడినా కూడా మీ స్కిన్ గ్లో అనేది మళ్ళీ తిరిగి రాదు. సో, ఫుడ్ ఇంపార్టెంట్. ఫుడ్ బాగుందా స్కిన్ గ్లో బాగుంటుంది న్యాచురల్‌గా. ఇంకోటి ఏం చేయొచ్చు అనంటే ఒక మ్యాజికల్ డ్రింక్ ఉంది. మీలో చాలామందికి తెలిసిందే. క్యారెట్, బీట్రూట్, నిమ్మరసం.
ఈ 3 కలిపి జ్యూస్ చేసి అట్లీస్ట్ ఒక 21 రోజులు లేదా ఒక 1 మంత్ మీరు తీసుకుంటే ఒక పూట డే టైంలోనే తీసుకోండి. నైట్ పూట అట్లా వద్దు. చీకటి పడిన తర్వాత రా వెజిటేబుల్స్ ఆర్ రా ఫ్రూట్స్ సూర్యాస్తమైన తర్వాత అసలు తినకూడదు. తింటే మళ్ళీ అది మీ బాడీకి అస్సలు మంచిది కాదు. గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా దారితీస్తుంది. సో దీన్ని పగలపూట తీసుకోవడం మొదలు పెట్టండి. మీ స్కిన్లో చాలా గ్లో చూస్తారు. అయితే ఇంటర్నల్గా మనం పీస్ అండ్ హ్యాపీగా ఉంటేనే ఇదంతా సాధ్యం. కాబట్టి స్ట్రెస్ రిలీవింగ్కి మీ ఇష్టమైన పని, మీరు మ్యూజిక్ వింటారో, మ్యూజిక్ ఏదైనా సింగింగ్ పాడుతారో, ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటారో, వాకింగ్కి వెళ్తారో, జాగింగ్కి వెళ్తారో మీ ఇష్టం, స్పోర్ట్స్ ఆడతారో మీ ఇష్టం. బట్ అల్టిమేట్గా ఏంటి అంటే మీరు కొంచెం అట్లీస్ట్ మీ టైం మీకంటూ మీరు ఒక 40 మినిట్స్ మీరు ఇచ్చుకొని హ్యాపీగా రోజు గడపడం మొదలు పెడితే కనుక అది మీ స్కిన్ గ్లో మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. వితిన్ 10 డేస్లో మీ స్కిన్లో ఏదో తెలియని ఒక రెజ్యూనేషన్ వస్తుంది అనమాట. సో అది కంపల్సరీ చేయండి. ఇకపోతే మన గంజి మనం ఏం చేస్తామంటే ఓ పని చేయండి. ఒక 2 చెంచాలు బియ్యం తీసుకొని పచ్చి బియ్యం తీసుకొని కడిగేసి దాన్ని ఒక గ్లాస్ నీటిలో నానబెడదాం. నానబెట్టిన తర్వాత దాన్ని ఉదయం రాత్రంతా నానబెట్టేస్తే ఉదయం ఆ గంజి తేలుతుంది కదా, దాన్ని మీరు ఇంటర్నల్గా తాగడానికి యూజ్ చేయొచ్చు. అలానే ఆ గంజితో మీరు ఐస్ క్యూబ్స్ చేసుకోండి. అంటే డీప్ ఫ్రీజర్లో పెట్టేసి ఐస్ క్యూబ్స్ చేయండి. దాన్ని మీరు ఫేస్కి తర్వాత ఈ ఐస్ కింద ఇవన్నీ కూడా మీరు రబ్ చేసుకుంటూ ఉంటే కింద ఉండే డార్క్ సర్కిల్స్ పోతాయి. ఈ పింపుల్స్ కూడా అది చాలా మంచి మెడిసిన్లా హెల్ప్ అవుతుంది. అండ్ ఈవెన్ ఆ వాటర్ని స్ప్రే చేస్తే కూడా మీకు హెయిర్ గ్రోకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫేస్ గ్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది తీసుకోండి. స్ట్రెస్ రిలీవింగ్కి మనకి అశ్వగంధ అని అట్లా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు వాడుకుంటే చాలా బాగా ఇంపాక్ట్ వస్తుంది అనమాట. అలానే వీక్లీ వాడుకునే ఫేస్ ప్యాక్స్, ఫేస్ క్రీమ్స్, అతిమధురం అట్లా హెర్బ్స్తో మనం తయారు చేస్తున్నాం. సో అట్లాంటి మీరు తీసుకొని మన దగ్గర ఆర్డర్ పెట్టుకోవచ్చు. అది తీసుకొని మీరు వాడినా కానీ మీకు ఈ స్కిన్ గ్లోకి హెల్ప్ అవుతుంది. సో చెప్పాను కదా, ఫుడ్ ఇంపార్టెంట్, ఆ డ్రింక్ ఇంపార్టెంట్, స్ట్రెస్ రిలీవింగ్ అనేది ఇంపార్టెంట్. స్టే హ్యాపీ, స్టే హెల్దీ అండ్ స్టే బ్యూటిఫుల్. నమస్తే.